మనుషులు పై రూపంలో లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయంలో లక్ష్య పెట్టును. సమూయేలు 16వ అధ్యాయము 7వ వచనము. మనుషులు తమ కంటికి ఎదురుగా కనిపించే వాటిని చూసి ఆ వ్యక్తి యొక్క శరీర దృఢత్వమును గ్రహించి శారీరక లక్షణాలను బట్టి ఆ వ్యక్తి యొక్క ఆస్తిపాస్తులను గమనించి సంఘంలో అతని పేరు ప్రఖ్యాతులను బట్టి వ్యక్తి విలువను నిర్ణయిస్తారు. కానీ దేవుడు హృదయ స్వభావాన్ని, అతని ఆలోచనలను, అతని నడవడికను గ్రహించి నిర్ణయిస్తాడు. ఎంతో అనుభవశాలి అయిన సమూయేలు కూడా యెషయా కుమారులను చూసి పప్పులో కాలేశాడు. యెషయా పెద్ద కుమారుడైన ఏలీయాబు దృఢత్వాన్ని చూసి యెహోవా అభిషేకించిన వాడు ఇతడే అయి ఉంటాడని అనుకున్నాడు. కానీ యెహోవా అంతలోనే సమూయేలుతో మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడని హెచ్చరించాడు. మనుషులు బాహ్య సౌందర్యాన్ని చూస్తారు, కానీ యెహోవా హృదయాన్ని చూస్తాడు. యెహోవా ఒక గొర్రెల కాపరిని ఎన్నుకుంటాడని సమూయేలు ఊహించలేదు. దావీదు విషయంలో సమూయేలుకు దిగ్భ్రాంతి కలిగిన దావీదును అభిషేకించాడు. దావీదుకు తన సహోదరుల వలె శరీర దృఢత్వం, నైపుణ్యం లేకపోయినా అతని హృదయాన్ని, అతని హృదయంలోని దృఢత్వాన్ని దేవుడు చూశాడు. దావీదుకు దేవుని యందు అచంచల విశ్వాసం ఉంది. యోసేపు వలె దేవుని ఉద్దేశాలు నెరవేర్చుతూ ఆయన కోరుకున్నట్టు జీవిస్తున్నాడు. యాకోబు తన కుమారుల కంటే యోసేపును ఎక్కువగా ప్రేమించాడు. యోసేపు తండ్రి అయిన యాకోబు రాహేలును ఇష్టపడి చేసుకున్నాడు. యోసేపు వృద్ధాపంలో పుట్టినవాడు. తనకున్న కుమారుల కంటేను యోసేపు అన్ని విషయాలలో దేవుడి చిత్తం ప్రకారం నడిచేవాడు. దేవుడు యోసేపు హృదయాన్ని లక్ష్యపెట్టాడు. అన్నల చేత ద్వేషింపబడి తృణీకరింపబడిన దేవుడు హెచ్చించాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మన జీవితాల్లో కూడా అనేక మంది తారసపడుతూ ఉంటారు. చూసిన వెంటనే ఒక అభిప్రాయానికి రాకూడదు. ఎదుటివారి బాహ్య రూపాన్ని కాకుండా వారి నడవడికను గమనించి వారి హృదయ ఆలోచనలు గ్రహించి అట్టి వారితో మన సహవాస జీవితాన్ని గడపాలి. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును కాక. ఆమేన్.